ఈ యుద్ధంలో ఏ పక్షం వహించని ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు రుక్మిణీదేవి సోదరుడు, ఇక మరొకరు బలరాముడు, కృష్ణుని సోదరుడు. బంధుత్వం కారణంగా వారు దూరంగా ఉన్నారు. దక్షిణం నుండి మరో యోధుడు యుద్ధ భూమికి వచ్చాడు. తన అంబుల పొదిలో కేవలం 3 బాణాలతో వచ్చాడు. ఇక కృష్ణుడు ఇతరులు అక్కడే ఉన్నారు. యుద్ధ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అతను ఇలా అన్నాడు. ప్రజలు అతన్ని అడిగారు, మీ దగ్గర కేవలం 3 బాణాలే ఎందుకున్నాయి అని. అతను, ఒక బాణంతో నేను కౌరవులందరినీ చంపగలను, ఒక బాణంతో పాండవులందరినీ చంపగలను, కాబట్టి 3 నాకు చాలా ఎక్కువ అన్నాడు. ఈ ప్రగల్భం విన్నప్పుడు కృష్ణుడు, నీ దగ్గర ఎలాంటి నైపుణ్యాలున్నాయో చూపించచ్చు కదా అన్నాడు. అప్పుడు అతను వేల ఆకులతో ఉన్న ఒక మర్రి చెట్టును చూపించాడు. ఒకే బాణంతో నువ్వు ఎన్ని ఆకులను చీల్చగలవో చూద్దాం అన్నాడు. బార్బరీకుడు అవసరమైన మంత్రశక్తితో అభిమంత్రించి ఒకే బాణాన్ని ఉపయోగించాడు. అది చెట్టు మీద ఉన్న ప్రతి ఆకును చీల్చింది. ఇక ఆపై ఆ బాణం వచ్చి కింద పడ్డ ఆకుపై ఉన్న కృష్ణుని పాదాల చుట్టూ చక్కర్లు కొడుతూ దాన్ని చీల్చడానికి ఎదురు చూడసాగింది. కృష్ణుడు, చాలా అద్భుతంగా ఉంది, That's very impressive. మరి ఎవరి పక్షాన పోరాడతావు అన్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు అతన్ని ఎవ్వరూ చూడలేదు. అతను దక్షిణం నుండి వచ్చాడు. అతను, నేను ఎప్పుడూ ఓడిపోతున్న పక్షానే పోరాడతాను, రోజు నేను చూస్తాను. ఒకవేళ కౌరవులు ఓడిపోతూ ఉంటే కనుక వాళ్ల కోసం పోరాడతాను, పాండవులు ఓడిపోతుంటే వాళ్ల కోసం పోరాడతాను అని. ఎప్పుడైనా ఒక నిర్దిష్ట సైన్యం ఓడిపోతుందని నేను చూస్తే నేను వారి కోసం పోరాడతాను అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఈ పరిస్థితిని గమనించాడు. ఈ వ్యక్తి అవతలి పక్షంలో ఉంటే గెలవకూడదు, అది సూత్రమవుతుంది. ఎందుకంటే మీరు గెలిస్తే, మీరు గెలవడం ప్రారంభిస్తే ఇతను ఈ పక్షంలో ఉంటే వెళ్ళి అవతల పక్షంలో చేరతాడు. కాబట్టి కృష్ణుడు ఏమన్నాడంటే, నేను నిన్ను ఒకటి అడగచ్చా? మరి నువ్వు దాన్ని నాకు ఇస్తావా? ఒక యోధుడి తలని నువ్వు తీసేయాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. బార్బరీకుడు, మీకోసం నేను ఆ పని చేస్తాను, చెప్పండి అది ఎవరి తలో అన్నాడు. కృష్ణుడు తన శిబిరంలోకి వెళ్ళి ఒక అద్దాన్ని బయటకు తెచ్చి అతనికి చూపించాడు. బార్బరీకుడికి తన పని అయిపోయింది అని తెలిసింది, కానీ అతను మాట ఇచ్చేశాడు. దీనికి ముందు అతను ఒక విన్నపం చేసుకున్నాడు. అవును, కానీ దక్షిణం నుండి ఇంత దూరం వచ్చాను, ఈ యుద్ధాన్ని చూడ్డానికి వచ్చాను, యుద్ధాన్ని చూడాలనుకుంటున్నాను. ఇంత గొప్ప యుద్ధాన్ని నాలాంటి యోధుడు కోల్పోవాలనుకోవట్లేదు, ఈ యుద్ధ వైభవాన్ని చూడాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, సరే నువ్వు నీ తల తీసేసి నీ తల చూడగలిగే, మాట్లాడగలిగేలాగా నేను చూసుకుంటాను అన్నాడు. కాబట్టి అతను కత్తిని తీసి తన తలని తానే తీసేసుకున్నాడు. అలాగే ఇంకా జుట్టు పట్టుకుని దాన్ని కృష్ణుడికి ఇచ్చాడు కింద పడిపోయే ముందు. ఇక ఆ తలని యుద్ధ భూమిలో ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచారు, అతను అంతా చూడగలిగేలాగా. ఇంకా ఏమైందంటే, యుద్ధం మొదలైనప్పుడు ఎప్పుడైనా బార్బరీకుడు పిరికితనాన్ని లేదా హాస్యాస్పదమైన దాన్ని చూసినా ఎంత పెద్దగా నవ్వేవాడంటే అతను చాలా మంది సైనికులను కలవరపరిచేవాడు. కేవలం అతని నవ్వు అలాంటి కల్లోలాన్ని సృష్టించేది. అప్పుడు కొన్ని రోజుల యుద్ధం తర్వాత కృష్ణుడు అన్నాడు, అతనికి ఇంకా మంచి వీక్షణా స్థానాన్ని ఇద్దాము.
అప్పుడు ఆ తలని కొండపైకి తరలించారు. అక్కడ నుండి అతను చూసి నవ్వచ్చు, మరీ దగ్గరగా ఉంటే మన సైనికులను కలవరపెడుతున్నాడు అని. కాబట్టి ఆ తలను కొండపైన ఉంచారు. అక్కడే కూర్చుంది, కేవలం ఆ తల యుద్ధాన్ని చూస్తూ, నవ్వుతూ, వ్యాఖ్యానిస్తూ, ఇంకా అలాంటి పనులను చేస్తుంది. ఇక యుద్ధం ముగిసిన తర్వాత మిగిలిన ఉన్న కొంతమంది పాండవ సైనికులు ఆ యుద్ధంలో గొప్ప యోధుడు ఎవరో తెలుసుకోవాలి అని అనుకున్నారు. ఎవరికంటే బాగా పోరాడారు. వారు వచ్చి కృష్ణుణ్ణి అడిగారు, 18 రోజుల ఈ యుద్ధంలో ఉత్తమ యోధుడు ఎవరు అని. 18 రోజుల సంపూర్ణ క్రూరత్వం ఇంకా మారణ హోమం, ఇందులో ఉత్తమమైన వ్యక్తి ఎవరు? అప్పుడు కృష్ణుడు నవ్వి, మీరెందుకు వెళ్ళి బార్బరీకుణ్ణి అడగచ్చు కదా. అక్కడ కూర్చొని విహంగ వీక్షణం చూస్తున్నాడు. అతను స్టేడియంలో ఉన్నాడు. అతను మొత్తం ఆటను ఖచ్చితంగా ఏదీ మిస్ అవ్వకుండా చూస్తున్నాడు. నేను ఎన్నో పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్ అయిపోయి ఉంటాను, అతన్ని అడగండి, అతనికి తెలుస్తుంది అన్నాడు. దాంతో వారు బార్బరీకుడి తల దగ్గరికి వెళ్లారు. అది అక్కడ కొండ మీద కూర్చుని ఉంది. వాళ్ళు గొప్ప యోధుడు ఎవరు విజయాన్ని సాధించారు, ఏ యోధుడు నిర్ణయాత్మక కారకం అయ్యాడు అని అడిగారు. అప్పుడు బార్బరికుడు, అది అర్జునుడు కాదు, కర్ణుడు కాదు, భీష్ముడు కాదు, ద్రోణుడు కాదు, అశ్వత్థామ కాదు, దృష్టద్యుమ్నుడు కాదు, పాండవులు కాదు, కౌరవులు కాదు. ఈ యుద్ధ గమనాన్ని నిర్ణయించింది అది మాయారూపంలో ఉన్న విష్ణువు. అది సుదర్శన చక్రం. యుద్ధాన్ని గెలిచింది అదే. ఈ స్థానం నుండి, ఈ ఎత్తైన స్థానం నుండి ఎవ్వరినీ చంపడం నాకు కనబడలేదు. కేవలం సుదర్శన చక్రం చుట్టూ తిరుగుతూ మొత్తం సంహారాన్ని చేయడాన్ని చూశాను అని అన్నాడు. చూడండి, దీనిలోని ప్రతీక ఏంటంటే, మీరు కొంచెం పైన ఉంటే దాన్ని స్పష్టంగా చూస్తారు. దానిలో ఉన్నప్పుడు కృష్ణుడు చెప్పేది అదే, నేను దానిలో ఉన్నాను కాబట్టి నాకు కనబడదు. ఆ వ్యక్తిని అడగండి, అతను పైన కూర్చున్నాడు అన్నాడు. పైన ఉన్నవారు ఎప్పుడూ విషయాలను బాగా గమనిస్తారు, జీవితపు గందరగోళంలో ఉన్న ప్రజల కంటే కదా. కాబట్టి దీని ఆధారంగానే ప్రతి చోట వారు మీ సొంత జీవితానికి సాక్షిగా ఉండడం గురించి మాట్లాడుతున్నారు. మీరు పైన ఉంటే దాన్ని స్పష్టంగా చూస్తారు, దానిలో ఉంటే మీరు సులభంగా పరిస్థితి యొక్క గందరగోళంలో పడిపోవచ్చు.